నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నేడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. రాజ్యసభ, లోక్సభలోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో కాసేపట్లో అఖిలపక్ష భేటీ జరగనుంది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను కోరనుంది. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రైట్, ఇక అన్ని రాజకీయ పార్టీలతో ఫ్లోర్ లీడర్లతో కాసేపట్లో అఖిలపక్ష భేటీ జరగనుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఏంటి అఖిలపక్ష భేటీ సంబంధించి అప్డేట్స్? శంకరి, రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే పార్లమెంట్ ఉభయ సభల్లో రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. అయితే జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించబోతున్నారు. అయితే బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు అదే రోజు. ప్రధానంగా ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా సహకరించాలని, లోక్సభ అదేవిధంగా రాజ్యసభ సజావుగా జరిగేందుకు విపక్షాలు సైతం కూడా సహకరించాలని కూడా కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగబోతుంది. రాష్ట్రాల యొక్క డిమాండ్లు కావచ్చు, అదేవిధంగా బిల్లులు ఏ తీసుకొస్తున్నారు, బడ్జెట్ ఏ విధంగా, బడ్జెట్ కి ముందు ఏ విధంగా లోక్సభ నడపబోతున్నారు, ఏ విధంగా ఉండాలి సభ్యులంతా కూడా కొంత సభను సజావుగా జరిగే విధంగా అన్ని పార్టీలు కూడా సహకరించాలని ఈ సమావేశంలో కోరబోతున్నారు. ఇక వివిధ పార్టీలు వారికి సంబంధించిన రాష్ట్రాల వైజ్ గా కూడా సంబంధించిన సమస్యలకు పైన కూడా ఈ రోజు జరగబోయే అఖిలపక్ష సమావేశంలో పలు అంశాలపైన కూడా లేవనెత్తబోతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్ సంబంధించిన నేతలు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించి రాజ్యసభకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లు హాజరు కాబోతున్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా 11 గంటలకు పార్లమెంట్ లో ప్రారంభమయ్యే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనబోతున్నారు. సమావేశాలు సజావుగా జరిగే ముందు ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన డిమాండ్లను కూడా కేంద్రం వినాల్సి ఉంటుంది కాబట్టి వాటిపైన కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చించబోతున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.